సో ఇలా స్టాండ్లో ఫోన్ పెట్టి యూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే మనకి 5 స్టేజెస్ ఉంది. సో ఛార్జ్ అయితే ఇలా పెట్టుకోవాలి. సో ఫోన్ అయితే ఇలా పెట్టుకుంటాం కదా, సో అది లూజ్ అయిపోతుంటుంది. మనమైతే ఇక్కడ టైట్ చేసుకోవచ్చు. టైట్ చేసుకుంటే టైట్ అయిపోద్ది అన్నమాట. సో ఇలా లైట్ అయితే ఆన్ అవుతుంది. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిస్ సైని సంతోషిరావు. సో ఈరోజు అయితే నేను ఒక చిన్న ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్ లో. అది ఎలా వచ్చిందనేది రివ్యూ మీతో షేర్ చేసుకుందామని ఇలా వచ్చేసాను. సో అది ఏంటి అంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయింది అనుకుంటా, సెల్ఫీ స్టిక్. సో చాలా వీడియోస్ కి చాలా మందికి యూజ్ అవుతుంది, అండ్ నాకు కూడా. సో అది ఎలా యూజ్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఇంకా ప్రోడక్ట్ వచ్చాక నేను ఓపెన్ చేసేసాను. ఆల్రెడీ ఓపెన్ చేశాక ఇలా బాక్స్లో అయితే వచ్చింది. సో ఇంకా ఓపెన్ చేసేద్దాం. సో ఇక్కడ ఏమి ఇవ్వలేదు ఇంకా మనకి ఇదిను, అండ్ ఇంకోటి యూజర్ గైడ్ ఒకటి ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ కనెక్టర్ ఒకటి ఇచ్చారు. సో ఈ యూజర్ గైడ్లో ఇంకా అంటే ఇది ఫాలో అయిపోతే సరిపోయిద్ది ఎలా ఏంటి అనేది, లేకుంటే మన వీడియో చూసినా చాలు. ఇంకా ఈ కనెక్టర్ వచ్చేసి మనం ఛార్జ్ చేసుకోవడానికి అన్నమాట. సో ఇలా ఇక్కడ ఛార్జ్ అయితే చేసుకోవాలి కదా. అండ్ మనకి ఇప్పుడు నార్మల్గా మనం స్విచ్ బోర్డ్ దగ్గర కూడా దీనికి ఛార్జ్ ఎలా చేసుకోవాలనే చూపిస్తాను చూడండి. సో ఇలా ఛార్జ్ చేసుకోవాలి. మనకి ఇలా స్విచ్ ఆన్ అవ్వగానే ఇలా మనకు ఒక రెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది, ఛార్జ్ అవుతున్నట్టు అనమాట. సో ఇంకా నాకైతే ప్రోడక్ట్ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. ఇది ఇంకా నేను తీసుకున్న సెల్ఫీ స్టిక్ అనమాట. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే నేను ఈరోజు కంప్లీట్గా మీకు చెప్తాను. దీని ఫ్యూచర్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూసేయండి. సో ఇది ఓపెన్ చేయగానే మనకి ఫోన్ హోల్డ్ చేయడానికి 2 సైడ్స్ ఫోన్ హోల్డింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. సో ఇలా అడ్జస్టబుల్ ఇచ్చారనమాట ఫోన్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇక్కడైతే ఒక ఎల్ఈడి ఉంది కదా, ఇది వచ్చి బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే లైట్ ఏమో ఆన్ అవుతుంది, అండ్ మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. సో 3 సెక్షన్స్కి ఇలా లైట్ ఇచ్చారు. సో ఇదైతే మనం చీకట్లో కూడా వీడియోస్ తీయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనం ఇది ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో 5 స్టేజెస్ కింద మనం అడ్జస్ట్ చేసుకునేటట్టు ఇచ్చారనమాట. చాలా పెద్దగా ఉంది చూసారా, సెల్ఫీ స్టిక్ చాలా పెద్దది ఇచ్చాడు. సో ఇంకా మనకి అంటే చిన్నగా ఉండాలి అనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదనంటే అలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది ఇలా ఓపెన్ చేస్తే మనకు ఒక 3 స్టాండ్ లాగా వస్తుంది అనమాట. సో ఇలా స్టాండ్లా వస్తుంది. సో ఇంకా మనమైతే ఇక్కడ ఫోన్ పెట్టుకొని వీడియోస్ చూసుకోవచ్చు అండ్ వీడియోస్ చేసుకోవచ్చు. సో బెస్ట్ ఫ్యూచర్, నిజంగా చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో ఈ సెల్ఫీ స్టిక్ వచ్చేసి ట్రావెలింగ్ చేసే వాళ్ళకి, లేదంటే కుకింగ్ వీడియోస్ పెట్టే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళకనే కాదు ఎవరికైనా ఇది బాగా యూజ్ అవుతుంది. సో బాగున్నది చూసి తీసుకోండి. చూసారా ఇక్కడ ఫోన్ చాలా వెయిట్ ఉంది, అందుకనే ఇలా పడిపోతుంది. ఇక్కడ ఒక మనకి ఫ్లెక్సిబుల్గా ఇలా ఒకటి ఇచ్చారు, ఇది మనం టైట్ చేసుకోవచ్చు. ఫోన్ పెట్టి మనం ఇలా టైట్ చేసుకుంటే ఫోను స్టాండర్డ్గా ఉంది, టైట్గా ఉందన్నమాట. సో ఫోన్ని చాలా బాగా హోల్డ్ చేస్తుంది. సో ఇదైతే రిమూవల్, దీన్ని తీసి మనం దీంతో ఫొటోస్ అవి తీసుకోవచ్చు. సో దీంట్లో సెల్స్ కూడా ఉంటాయి, మనం వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఫోన్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇది లాంగ్ ప్రెస్ చేయండి, ఒక ఎల్ఈడి అనేది వస్తుంది దానిపైన. సో ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ అయితే బ్లూటూత్ ఆన్ చేసుకున్నాను, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సెల్ఫీ అని చూపిస్తుంది. అది క్లిక్ చేయగానే పేర్ అని అడిగింది, పేర్ క్లిక్ చేసుకుంటే కనెక్ట్ అయిపోయింది అనమాట. సో చూసారు కదా, కనెక్టెడ్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం పైన కూడా బ్లూటూత్ దగ్గర ఒకసారి చెక్ చేసుకుంటే కనెక్టెడ్ సెల్ఫీ అని కూడా వస్తుంది. సో ఇంకా కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి మీకు చూపిస్తాను. సో ఎలా వస్తాయి ఏంటనేది చూద్దాం. సో చూడండి, ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేస్తున్నాను. అక్కడ అంటే ఈ సెల్ఫీ స్టాండ్ బాక్స్ ఉంది కదా, దాన్ని పిక్స్ తీస్తున్నాను అనమాట.
అండ్ నేను ఇప్పుడు వీడియో కూడా తీస్తాను చూడండి. సో ఇలా ప్రెస్ చేయగానే మనం వీడియో కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు నేను తీసిన పిక్స్ అండ్ వీడియోస్ మీకు చూపిస్తాను. సో ఇవి పిక్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. అండ్ ఇప్పుడు మీకు వీడియో కూడా చూపిస్తాను. వీడియో కూడా అయ్యింది చూసారా. సో ఇలా మనం ఈ రిమూవల్తో మనం చక్కగా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకోవచ్చు ప్రెస్ చేస్తూ. అంటే దూరంగా మొబైల్ పెట్టి కూడా మనం ఈజీగా ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సో ఇలా మనం ఎంత దూరమైనా క్యారీ చేయొచ్చు కూడా. చాలా చిన్నగా ఉంది కదా, హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకొని వీడియోస్ చేసే వాళ్ళకి, అంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసిన అండ్ యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో నార్మల్గా ఇంట్లో వీడియోస్ చూసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.